హలో అండి, నేను మీ రుక్మిణి. వెల్కమ్ బ్యాక్ హర్షస్ కిచెన్ ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, ట్యాంగీ ఫ్లేవర్తోని. మనకి చేపల కూరలోన పులుపు అనేది, కారం అనేది పర్ఫెక్ట్గా వేసుకుంటే ఆ చేపల కూర రుచియే వేరుంటుందండి. సో రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని మసాలా రెడీ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని కొంచెం ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడిపోయినా బాగుండదండి, చూసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆ పౌడర్ని కొంచెం మిక్సీలో అయినా లేకపోతే రోల్లో అయినా దంచుకొని పెట్టుకోవాలి. అదే బాండిలోన ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు కొంచెం వేసుకొని చిటపటలాడినాక పెద్ద సైజు 2 ఆనియన్స్ని నేను తీసుకున్నాను. కట్ చేసేసి దాంట్లో వేసుకోవాలి. ఆనియన్స్ అనేది లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఒక 2 పెద్ద సైజు టమోటాలని నేను తీసుకున్నాను. ఆ టమోటాలని మనం మిక్సీ చేసుకోవాలి. డైరెక్ట్ కట్ చేసుకుని వేసుకునే దానికన్నా ఇలా మిక్సీ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఆ టమోటా అనేది మొత్తం ఆయిల్లో మగ్గుతుంది కదా, ఆ మసాలా అనేది. ఇప్పుడు మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్లోనే స్పైసెస్ యాడ్ చేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది, కలర్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనకి చేపల పులుసుకి తగ్గట్టుగా నేను సాల్ట్ వేసుకున్నాను, లైట్గా కొంచెం పసుపు, కారం ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. చూడండి, మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మసాలా నుండి సెపరేట్ అవుతుంది కదా, ఇలానే ఉండాలి. మసాలా అనేది మొత్తం ఆయిల్లోనే కుక్ అయిపోయిన తర్వాత నేను చింతపండును తీసుకున్నాను. అది మొత్తం ఆ గుజ్జును తీసి దాంట్లో వేసి బాగా మరిగిస్తున్నాను. మనం పులుసు మరిగేటప్పుడే కరివేపాకు, పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఆయిల్లో వేస్తే అంత టేస్ట్ రాదు. చేపల పులుసులోన పచ్చిగా పైనుండి అంటే పులుసు మరిగేటప్పుడు మనం వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, పులుసు ఆల్మోస్ట్ మరిగింది కదా. నెక్స్ట్ నేను చేపలు ముక్కల్ని దాంట్లో వేస్తున్నాను. అలా వేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes వరకు కుక్ చేసుకోవాలి. మనం గరిటెతో కూడా పదే పదే కలపకూడదు, ఎందుకంటే పీసెస్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని నార్మల్గా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆ పొడిని వేస్తున్నా. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పొడిని వేసుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకుంటున్నా. చూడండి, చూడడానికి ఎంత కమ్మగా ఉంది. ఆ స్మెల్ కూడా బాయిల్ అయ్యేటప్పుడు ఎంత కమ్మగా స్మెల్ వస్తుందంటే చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. అంత బాగుంటుందండి ఈ చేపల పులుసు. లాస్ట్లో కొత్తిమీర గార్నిషింగ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినడమే. ఆహా, సూపర్ అండి, అద్భుతంగా ఉంటుంది. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకు ఈ చేపల పులుసు అనేది ఒక సబ్స్క్రైబర్ చేయమన్నారు, అందుకోసం ఆ సబ్స్క్రైబర్ కోసం ఈ చేపల పులుసు ఎలా వచ్చిందో ఏంటో అనేది చూడండి. చూసి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.